ఆరోగ్య మిత్రులకి నమస్కారం. నా పేరు సుగుణారావు, నేచురోపతి ప్రాక్టీషనర్, కొత్తగూడెం ప్రకృతి ఆశ్రమం కోఆర్డినేటర్ని. మొన్న అనగా మార్చి 23, 2025 తేదీన డాక్టర్ జయరాజ్ గారి నేతృత్వంలోనే ప్రకృతి ఆశ్రమం ఆధ్వర్యంలో ప్రకృతి ఆరోగ్య మహాసభలను కొత్తగూడెం క్లబ్లో విజయవంతంగా నిర్వహించాము. ఈ మహాసభలను విజయవంతం చేసినందుకు ప్రకృతి ప్రేమికులకు, పర్యావరణ మిత్రులకు, ఆరోగ్యాభిలాషులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మామూలుగా ప్రచారం చేస్తూనే హాలు నిండిపోయి సుమారుగా 400 నుంచి 500 మంది వచ్చారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అందరూ ఉపన్యాసకులు చెప్పినటువంటి అంశాలను విన్నారు. మొక్కల వెంకటయ్య గారు అక్కడ ఏర్పాటు చేసినటువంటి మొక్కల స్టాల్ని చూశారు. తర్వాత ఇంకొక డాక్టర్ గారు ఆయుర్వేద మొక్కలకు సంబంధించిన బ్యానర్ని లక్ష్మణ స్వామి గారు ఏర్పాటు చేస్తే దాన్ని కూడా చూశారు. ఆయుర్వేదిక ఆర్గానిక్ ఫుడ్స్ స్టాల్ని చూశారు. ఇలాంటి కార్యక్రమం విజయవంతం చేయడానికి మీరు ఇచ్చినటువంటి సహకారాన్ని మరువలేము. అలాగే ఉపన్యాసకులుగా వచ్చినటువంటి డాక్టర్ ప్రత్యక్ష సుబ్బారావు గారు, సైకాలజిస్ట్, డాక్టర్ జి జయరాజ్ గారు, ప్రకృతి కవి, ప్రకృతి ప్రేమికుడు, మరియు ప్రత్యేకించి మన గౌరవనీయులు హానరబుల్ జిల్లా కలెక్టర్ గారు ఈ కార్యక్రమానికి రావడం వలన కార్యక్రమానికి అఫీషియల్ రంగు వచ్చేసింది. ఆయన చాలా చక్కటి సందేశాన్ని అరగంట పాటు మొక్కలు, వాటి ప్రాధాన్యత, ఔషధ మొక్కలు, వాటి ప్రాధాన్యత, ఇంట్లో ఏమి మొక్కలు వేసుకోవాలి, చేలో ఏమి మొక్కలు వేసుకోవాలి, తను చిన్నప్పుడు మొక్కలకి ఎలా అట్రాక్ట్ అయ్యారు అనే విషయాల్ని సభికుల్ని ఆకట్టుకునేలాగా ఇన్స్పిరేషనల్గా చెప్పారు. దానికి చాలామంది వచ్చినటువంటి ప్రకృతి ప్రేమికులు కనెక్ట్ అయిపోయారు. ఆయన అంత బాగా లీనమైపోయి చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. వారికి మరీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. సార్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తోటి, జయరాజ్ గారు ఇచ్చినటువంటి పిలుపుతోటి ఈ ప్రకృతి ఆరోగ్య మహాసభలను కొత్తగూడెంలో రాష్ట్ర మహాసభలుగా ఆరంభంగా రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి శ్రీకారంగా దీన్ని భావిస్తున్నాము. నెక్స్ట్ ఇవే పరంపరను ఎల్లందులో, ఖమ్మంలో, హైదరాబాదులో, వరంగల్లో ప్రారంభించేందుకు సమాయత్తం చేస్తున్నారు మిత్రులు. జయరాజ్ గారి మిత్రులు, మా ప్రకృతి ఆశ్రమం సభ్యులు చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి మన మిత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా మీరు వాళ్ళకి ప్రోత్సాహాన్ని, ఇంటిమేషన్ని అందిస్తారని తెలియజేస్తూ, మన మహాసభలను విజయవంతం చేసినందుకు దాంట్లోంచి ఎంతో కొంత మీరందరూ నేర్చుకోవాలని ప్రత్యేకంగా తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాను. సెలవు.